నమస్కారం. 1857 సిపాయిల తిరుగుబాటు మన దేశ చరిత్రను మలుపు తిప్పిన మహాఘటన. దీని తర్వాతే నేరుగా బ్రిటిష్ రాణి పాలన మొదలైంది. అయితే ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో క్షేత్రస్థాయిలో అప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి, ఆ వాస్తవాలేంటో ఈ విశ్లేషణలో మనం లోతుగా మాట్లాడుకుందాం. పదండి మొదలు పెడదాం. ఒక్కసారి 1858 నాటి విక్టోరియా మహారాణి ప్రకటనను గమనిద్దాం. అందులో ఎంత గొప్ప ఆశావాదం కనిపిస్తుందంటే, భారతీయులందరికీ మిగతా బ్రిటిష్ పౌరులతో సమానంగా గౌరవముంటుంది, ఉద్యోగాల్లో ఎటువంటి పక్షపాతం ఉండదు, అలాగే మతపరంగా ప్రభుత్వం పూర్తిగా తటస్థంగా ఉంటుందని ఎంతో ఆదర్శవంతంగా వాగ్దానం చేశారు. వినడానికి ఇదంతా బాగానే ఉంది కదా, కాని వాస్తవానికి ఏం జరిగిందంటే ఇదంతా కేవలం కాగితాలకే పరిమితమైపోయింది. ఆ మాటలన్నీ నీటిమూటలే అని తేలిపోయింది. అందుకే చరిత్రకారులు ఆ కాలాన్ని వాగ్దానాల భంగపు కాలం అని చాలా స్పష్టంగా పిలుస్తారు. అసలు ఇదంతా ఎలా జరిగిందో అర్థం చేసుకోవడానికి మనమిప్పుడు ప్రధానంగా చూడబోయే అంశాలు ఇవే: రాణిగారి శూన్య వాగ్దానాలు, తొలి నిరసనలు, పన్నులు కరువులు, 1879 రంప తిరుగుబాటు, ఆపై అణచివేత. వరుసగా చూద్దాం. ముందుగా మొదటి విభాగం, రాణిగారి శూన్య వాగ్దానాలు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పత్రం చూశారా? 1858లో మన స్థానిక ప్రజలకు ఎంతో ఆశను కల్పించిన ఆ మహారాణి ప్రకటన తాలూకు అసలైన తెలుగు వచనం ఇదే. ఆ పత్రంలోని మాటలకు, క్షేత్రస్థాయిలో జరిగిన చేతలకు అస్సలు పొంతనే లేదు. ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలిస్తామన్నారు కదా, కాని అత్యున్నత ఐసీఎస్ పరీక్ష రాయాలంటే వయసు కేవలం 19 ఉండాలన్నారు. పైగా ఆ పరీక్ష రాసేది లండన్లో. అంటే పరోక్షంగా మన వాళ్లకు అవకాశం లేకుండా చేశారు. ఇంకోవైపు మత తటస్థత అన్నారు, కాని తీరా చూస్తే క్రైస్తవ మిషనరీ పాఠశాలలకు ఏకంగా ప్రభుత్వ నిధులే ఇచ్చారు. ఇక రెండవ విభాగానికి వద్దాం. తొలి నిరసనలు మరియు వినతులు ఎలా మొదలయ్యాయో చూద్దాం. ఇలాంటి అన్యాయాలను చూస్తూ ప్రజలు ఊరుకుంటారా? లేదు. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ వారు ప్రభుత్వానికి ఏకంగా పెద్ద సవివరమైన వినతిపత్రాలే పంపారు. రైతుల పశువులను, వస్తువులను బలవంతంగా లాక్కునే రైత్వారీ పన్ను వసూళ్లను, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో పేరుకుపోయిన అవినీతిని వాళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే ఉప్పు తయారీ గుత్తాధిపత్యం మీద గళమెత్తారు. ఇక రెవెన్యూ అధికారుల కింద కాకుండా ఒక స్వతంత్ర పోలీస్ వ్యవస్థ ఉండాలని గట్టిగా డిమాండ్ చేశారు. అప్పట్లో ఆర్థిక దోపిడీ ఏ స్థాయిలో ఉందో ఈ లెక్కలు చూస్తే ఇట్టే అర్థమవుతోంది. జమీందారీ వ్యవస్థలో భూమిపై వచ్చే మొత్తం ఆదాయంలో ఏకంగా 35% ప్రభుత్వానికి, 15% జమీందారుకు వెళ్ళిపోయేది. 6 గాలం ఎండనక వాననక కష్టపడే పాపం ఆ రైతుకు మాత్రం మిగిలేది సగమే. వానంలేక పంటలు పోతే ఇక ఆ రైతు పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించుకోవచ్చు. ఇంకో దారుణం ఏంటంటే మోతుర్ఫా పన్ను. అసలు దీని గురించి వింటే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. అడవికెళ్ళి ఎండుపుల్లలు తెచ్చుకున్నా, పూరిగుడిసె కప్పుకోసం గడ్డి తెచ్చుకున్నా సరే పన్ను కట్టాల్సిందే. కేవలం ఖజానా నింపుకోడానికి, నిరుపేదల కనీస జీవనావసరాలపై విధించిన అత్యంత అమానుష్యమైన పన్ను ఇది. మూడవ విభాగం, పన్నులు, కరువులు మరియు దానివల్ల జరిగిన వినాశనం. ఇదంతా ఒక గొలుసుకట్టు విషాదంలా ఎలా మారిందో ఇక్కడ చూడొచ్చు. 1861లో అమెరికా అంతర్యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా పత్తికి భలే డిమాండొచ్చింది. దాంతో రైతులంతా ఆహార పంటలు మానేసి లాభాల కోసం పత్తివేశారు. కాని 1865లో ఆ యుద్ధం ముగియగానే పత్తి ధరలు పాతాళానికి పడిపోయాయి. అప్పటికే బియ్యం కొరత ఉండటంతో భయంకరమైన గంజం కరువొచ్చి పడింది. ఆకలితో సామూహిక వలసలు మొదలయ్యాయి. ఈ అంకె గమనించారా? 11. అవును, 19వ శతాబ్దపు చివరిలో ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే ఏకంగా 11 సార్లు భయంకరమైన కరువులొచ్చాయి. దీనికి ప్రధాన కారణమేంటంటే సరియైన కాలువలు, నీటిపారుదల వసతులు నిర్మించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవడమే. నాలుగవ విభాగం, ఈ కరువులు, పన్నులు అన్నీ కలిసి 1879 రంప తిరుగుబాటుకు ఎలా దారితీశాయో చూద్దాం. ఆ సమయంలో రంప ప్రాంతంలో నియమించిన కొత్త మన్సబ్దారు ఎంత అవినీతికి పాల్పడ్డాడో, ప్రజల మీద అనధికారిక పన్నులు ఎలా రుద్దాడో ఈ చారిత్రక ఆధారం కళ్లక్కడుతుంది. పోలీసధికారుల అండ చూసుకుని గిరిజనులను వాళ్లు తీవ్రంగా పీడించారు. అసలు ఈ తిరుగుబాటు ఎలా రగిలిందంటే, ఒక వారసత్వ వివాదంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ అవినీతిపరుడైన మన్సబుదారుకు అధికారమిచ్చింది. అతను గిరిజనుల రోజువారీ జీవితంలో భాగమైన కల్లు గీసుకోవడం మీద, అడవిలో కలపమీద విపరీతమైన పన్నులేశాడు. ఇక ఆ అన్యాయాన్ని తట్టుకోలేక 1879లో గిరిజనులు తిరగబడ్డారు.
చూస్తుండగానే అది ఏకంగా 5,000 చదరపు మైళ్లకు దావానలంలా వ్యాపించింది. ఈ అసంతృప్తి మంటలకు ఆజ్యం పోసిన మరో కీలకమైన విషయం పోడు వ్యవసాయం. తరతరాలుగా అటవీ ప్రాంతాలని గిరిజనుల ఆకలి తీర్చే ఏకైక సాంప్రదాయ మార్గమిది. దానిమీదనే వాళ్ల బతుకంతా ఆధారపడి ఉంది. కాని 1874లో పరిపాలనా సరిహద్దులు మార్చేసిన మద్రాసు ప్రభుత్వం రాత్రికి రాత్రే ఈ పోడు వ్యవసాయం మీద పన్నులను అమాంతం 3 రెట్లు పెంచేసింది. ఇంకేముంది, వాళ్ల బతుకుదెరువు మీద కోలుకోలేని దెబ్బపడింది. ఇక చివరి విభాగం అణచివేత మరియు దాని చారిత్రక ప్రభావం. మరి అడవిబిడ్డలా ఈ మహాతిరుగుబాటును ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? ఏకంగా 6 పదాతిదళ రెజిమెంట్లను రంగంలోకి దించింది. సాంబయ్య, చంద్రయ్య, అంబుల్రెడ్డి ఇలా ఒక్కొక్క నాయకుడిని బంధించి చివరగా 1880 నాటికి ఆ చారిత్రాత్మక రంప తిరుగుబాటును అత్యంత కఠినంగా, క్రూరంగా అణచివేశారు. చివరగా మన ఆలోచనను రేకెత్తించే ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ మిగిలిపోయింది. సమానత్వం, న్యాయమంటూ ఎంతో గొప్పగా మొదలైన రాజరికపు పాలన చివరికి ఆకలి చావులకు, వలసలకు, నెత్రోడిన ఒక అనివార్యమైన విప్లవానికి ఎందుకు దారితీసింది? పాలకుల ఆదర్శవంతమైన మాటలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న ఆ భయంకరమైన అగాధం చరిత్రలో ఎప్పటికీ ఒక గుణపాఠంగానే నిలిచిపోతుందేమో.